आ गया हमारा इंडियन प्राउड ऑफ रोडर ऑलराउंडर एसयूवी దట్ ఈస్ థార్ రాక్స్ అండి. ఇవాళ థార్ రాక్స్ అని చెప్పేసి అయితే మన ఇండియాలో లాంచ్ అవడం అని చెప్పేసి జరిగింది సక్సెస్ఫుల్గా. దీనికి సంబంధించి ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ ఇందులో ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఏ కంపెనీ కూడా మనల్ని అయితే ఇన్వైట్ చేయదు, ఆల్ కంపెనీస్ అని చెప్పేసి మనల్ని బ్యాన్ చేసాయి కాబట్టి నేను ఆ లాంచ్ ఈవెంట్కి అయితే నేను వెళ్ళలేకపోయాను. అయినా పర్లేదంటే నేను మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తానండి. చలో ఇక మనం ఈ కార్ సంబంధించిన ఓవరాల్గా వాక్ అరౌండ్ అండ్ ఇంటీరియర్ ఫీచర్స్ గురించి మనం చూసినట్టయితే, వాక్ అరౌండ్ చేయడానికి అయితే నా దగ్గర ప్రజెంట్ అయితే కార్ లేదు, అయినా కూడా మీకు ఫీచర్స్ 1 బై 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అని చెప్పేసి చేస్తానండి. ఇక ఈ కార్ ఫ్రంట్ ప్రొఫైల్లో మనం నోటీస్ చేసినట్టయితే కనుక ఆల్మోస్ట్ ప్రీవియస్గా ఏదైతే థార్ 3 డోర్ ఆప్షన్ ఉందో సిమిలర్గా అయితే కనిపిస్తుంది. కొన్ని కాస్మెటిక్ చేంజెస్ అని చెప్పేసి అయితే కనిపిస్తాయండి ప్రీవియస్ థార్కి అండ్ ఈ థార్కి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు కూడా మనకు రౌండ్ షేప్లో డిఆర్ఎల్స్ అని చెప్పేసి కూడా ఆఫర్ చేయడం చెప్పేసి జరుగుతుంది. అండ్ 360 డిగ్రీస్ కెమెరా సంబంధించిన ఫ్రంట్లో మనకు కెమెరా అని చెప్పేసి కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకు 360 డిగ్రీస్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ అండ్ రియర్లో కూడా మనకు పార్కింగ్ సెన్సార్స్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు కూడా ఏదైతే విండ్ స్క్రీన్ ఉందో విండ్ స్క్రీన్ దగ్గర మనకు ఒక కెమెరా అండ్ కింద మనకు రెడార్ అని చెప్పేసి ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇట్స్ కమింగ్ ఆన్ అడాస్ లెవెల్ 2. అంటే పర్ఫెక్ట్గా సేఫ్టీ పరంగా చూసినా కూడా, ఇది మనకు ఫ్యామిలీ పరంగా చూసినా కూడా ఆల్ పారామీటర్స్లో బెటర్గా ఉంటుందని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక సైడ్ ప్రొఫైల్ వెళ్ళిపోయినట్టయితే కనుక అఫ్ కోర్స్ 5 డోర్ ఆప్షన్ కాబట్టి ప్రీవియస్ థార్ 3 డోర్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం స్ట్రెచ్ చేసినట్టయితే మనకు కనిపిస్తుంది. దీంతో పాటు ఏదైతే వీల్ ఉందో 19 ఇంచెస్ అలాయ్ వీల్స్ అని చెప్పేసి అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీనిపైన వీల్ ఆర్చ్ కూడా సిమిలర్గా ఏదైతే మహేంద్ర థార్ ఉండేదో సిమిలర్గా అయితే మనకి ఇక్కడ నోటీస్ చేయడం చెప్పేసి జరుగుతుందండి. 19 ఇంచెస్ అండ్ 18 ఇంచెస్లో కూడా మనకి ఇక్కడ వీల్స్ అని చెప్పేసి అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రీవియస్గా ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో సిమిలర్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కూడా మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇక రియర్ ప్రొఫైల్కి వెళ్ళిపోయినట్టయితే కనుక ఆల్మోస్ట్ థార్ 3 డోర్ ఆప్షన్ ఏదైతే ఉందో దానికంటే కూడా కొంచెం బెటర్గా చిన్న కాస్మెటిక్స్ చేంజెస్ అని చెప్పేసి తీసుకొచ్చేసారు. ఇక టైల్ ల్యాంప్ క్లస్టర్ గురించి చూసినట్టయితే ఎల్ఈడి అండ్ హాలోజన్ రెండింటిని అయితే ఇందులో మిక్స్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. ఆల్ రౌండర్ అండ్ ఆఫ్ రోడర్ కార్ అని చెప్పేసి ఇందులో పానారోమిక్ సన్ రూఫ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారంటే, అంటే లగ్జరీకి ఎటువంటి డోకా లేకోకుండా లగ్జరీ ఆఫ్ రోడింగ్ ఆల్ రౌండింగ్ ఓకే ఆల్ రౌండ్గా ఉండే విధంగా అయితే ఈ కార్ అని చెప్పేసి ఉండబోతుంది. లగ్జరీనెస్ కోసం మనకు పానారోమిక్ సన్ రూఫ్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్గా రూఫ్ పైన ఫైబర్ లేదా సాఫ్ట్ మెటీరియల్ అని చెప్పేసి అయితే యూజ్ చేశారు. బట్ ఇప్పుడు వచ్చేసేసి కంప్లీట్గా మెటల్లో అయితే మనకు దానికి సంబంధించిన ఫినిషింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రోలో ప్యాసింజర్ అండ్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ కోసం వెంటిలేటెడ్ సీట్స్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. టిల్ట్ స్టీరింగ్ వీల్ ఆఫర్ చేస్తున్నారు. ఏదైతే XUV 700లో స్టీరింగ్ వీల్ ఉంటుందో దాన్ని యాజ్ గా ఇక్కడ తీసుకొచ్చేసి పడేశారండి. క్రూజ్ కంట్రోల్ దీంతో పాటు కూడా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అని చెప్పేసి ఆఫర్ చేయడం జరుగుతుంది. 12 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకు ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని కూడా మనకి ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఏదైతే డాష్ బోర్డ్ ఉందో డాష్ బోర్డ్ అండ్ సైడ్ డోర్ ప్యాడ్ పైన మనకు సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే ఇందులో యూజ్ చేయడం చెప్పేసి జరిగింది. చెప్పాను కదా, లగ్జరీకి ఎక్కడ కూడా డోకా లేకుండా అయితే మహేంద్ర థార్ రాక్స్ సెక్సీ ఎస్యూవీని అయితే డిజైన్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. ఇందులో మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్, అంటే మనకు కో ప్యాసింజర్ సంబంధించి ఎయిర్ బ్యాగ్ ఆఫ్ చేసుకోవడానికి అండ్ దీంతో పాటు కూడా లైక్ వెంటిలేటెడ్ సీట్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి మిగతా మల్టిపుల్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇందులో మనకు ఆఫర్ చేయడం చెప్పేసి జరుగుతుంది. 4x4 ఆప్షన్, అదేవిధంగా రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా మనకి ఇందులో ఆఫర్ చేస్తూ ఉన్నారండి. అండ్ ఇది మనకు ఓవరాల్గా పెట్రోల్ అండ్ డీజిల్లో కూడా మనకు రావడం జరుగుతుంది. పెట్రోల్లో చూసినట్టయితే కనుక 2 లీటర్ టర్బో చార్జ్డ్ TDGI ఇంజన్, అంటే గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే ఇందులో మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ డీజిల్లో చూసినట్టయితే కనుక 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ అని చెప్పేసి అయితే మనకి ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే పవర్ పరంగా ఎక్కడ కూడా డోకా లేకోకుండా 330 Nm న్యూటన్ మీటర్ టార్క్ అండి. అంటే ఊహించుకోండి, కిర్రాక్ రాక్స్ వాట్ నాట్. అంటే సేఫ్టీ పరంగా చూసినా, ఇంజన్ పరంగా చూసినా, లగ్జరీ పరంగా చూసినా, ఫ్యామిలీ కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ పరంగా చూసినా కూడా ఎక్కడ డోకా లేకుండా అయితే ఇప్పుడు వస్తున్న పర్ఫెక్ట్ 5 సీటర్, ఐ మీన్ 4 సీటర్, నాట్ 5 సీటర్, 4 సీటర్ మహేంద్ర థార్ రాక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రియర్ సీట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రియర్ సీట్లో 5.8 ఐదర్ 5.9 హైట్ ఉన్న పర్సన్స్ వరకు కూడా అండర్ థై సపోర్ట్ అండ్ హెడ్ రూమ్ అండ్ నీ రూమ్ వరకు కూడా బాగుంటుందండి. కొంచెం హైట్ ఉంటే మాత్రం కొంచెం కంజెస్టెడ్ అవుతుంది అన్న విషయాన్ని అయితే మీరు నోటీస్ చేసుకోండి. సెంటర్లో కూర్చున్న పర్సన్కి అయితే
ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా ఇద్దరికి సైడ్ ఉన్న ప్యాసింజర్స్కి అయితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెంటర్లో ఆమ్రెస్ట్ అని చెప్పేసి కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. వాట్ నాట్. ఇక పైన చూస్తే సన్ రూఫ్. ఇక ఇందులో లేని ఫీచర్స్ అంటూ ఏమీ లేవండి. 6 ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ అని చెప్పేసి అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ వెరీ సూన్ యాజ్ పాసిబుల్ ఈ కార్ని నేను కుదిరితే టెస్ట్ డ్రైవ్ చేసి అండ్ మీకు డైరెక్ట్‌గా రివ్యూ చేసి చూపించే ప్రయత్నం అని చెప్పేసి కూడా చేస్తానండి. సో రైట్ ఫ్రెండ్స్, ఇక ప్రైస్ విషయం గురించి చూసినట్టయితే గనక 11.99 లాక్స్ ఫ్రమ్ పెట్రోల్, 11.99 లాక్స్ ఇన్ పెట్రోల్ అండ్ 12.99 లాక్స్ ఇన్ డీజిల్ నుంచి అయితే మనకు స్టార్ట్ అవ్వడం చెప్పేసి జరుగుతుంది. అంటే 11,99,000 మనకు పెట్రోల్‌లో స్టార్ట్ అవుతుంది. 12,99,000 డీజిల్ అయితే మనకు ఎక్స్ షోరూమ్ అని చెప్పేసి అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఇది వాల్యూ ఫర్ మనీయా కాదా అని చెప్పేసి మనం చూసినట్టయితే గనక ఆఫ్‌కోర్స్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పేసి అయితే నేను చెప్తాను. అండ్ దాన్ని డీటెయిల్డ్ రివ్యూ చేసినప్పుడు మాత్రం అందులో ఉన్న కాన్స్‌ని కూడా మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి అయితే నేను చేస్తానండి. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియోలో మహేంద్ర థార్ రాక్స్‌ని అయితే ఎవరైనా టెస్ట్ రైడ్ చేసుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన ఛానెల్‌లో దాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చి చూపించే ప్రయత్నం అని చెప్పేసి అయితే చేస్తానండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్‌కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతా కీ జై.